అందరికీ వందనాలండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులకి, దైవజనురాలకి వందనాలు. నా సాక్ష్యం ఏందంటే, నేను ఉదయం నుంచి బాగా బాడీ పెయిన్స్, హెడేక్‌తో ఉన్నాను. అంటే ఇక్కడ వచ్చి వర్షిప్ ఎలా నడిపించాలి అని నేను ప్రేయర్ చేసుకుంటున్నా. అసలు నాకు ఎంత హెడేక్ వచ్చిందంటే, అది ఇంక నేను నడిపించలేనేమో అని చాలా బాధేస్తూ ఉంది. కానీ వీళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. నేను ఒక్కడినే వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసి ఆ టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, మరి ఇంకెవరైనా నడిపిస్తారేమో వర్షిప్ అనుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడికి రాగానే, ఇక్కడికి వచ్చి నిలబడగానే ఆయన యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ నడిపింపు ఏ విధంగా వచ్చిందంటే, ఇది కేవలం ఆయన యొక్క కృప ద్వారానే. ఇందాక నేను చెప్తున్నాను కదా, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందంట. ఆయన యొక్క మాటల ద్వారా మనకి స్వస్థత, ఆయన యొక్క వాక్యం ద్వారా మనకి స్వస్థత కదా. మరి నేను ఆలోచించుకుంటున్నా, వచ్చి కూర్చోగానే నాకు తలనొప్పి ఉండాలి కదా, బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ అసలు నాకేమీ కనిపించలేదు. కానీ నాకు ఇచ్చిన ఈ స్వస్థతను బట్టి ఆ దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు రషీద్, నా భార్య పేరు ప్రసన్న. మాకు గత సంవత్సరం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత దేవుడు మాతో మాట్లాడిన మాట, 3 నెలల తర్వాత కన్సీవ్ అవుతావని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రసన్న కన్సీవ్ అవ్వడం జరిగింది 3 నెలలకే. అదేవిధంగా ఆ విధంగా జరుగుతున్న కన్సీవ్ అయ్యి ఒక మగబిడ్డని జన్మనిస్తామని దేవుడు మాతో మాట్లాడడం జరిగింది. ఆ విధంగా 3వ నెలలకే కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇంకా అలాగా జరుగుతున్న సమయంలో మధ్యలో అంటే ఇంకా కొన్ని రోజులు, ఒక 2-3 మే నెల తర్వాత దేవుడు బిడ్డకి ఒక నామకరణాన్ని కూడా దయచేయడం జరిగింది. ముందుగానే నిశ్చయించాడు దేవుడు. ఆ విధంగానే ఆ బిడ్డకి ఒక పేరును కూడా మాకు బయలుపరచడం జరిగింది. ఆ విధంగానే ముందుకెళ్తుంటే కొంతమంది ఏం చెప్పారంటే, తను ఏం చెప్పిందంటే, మామూలుగా వాళ్ళ కొలీగ్స్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది, దేవుడు నాకు ఒక మగబిడ్డని ఇస్తానని చెప్పాడు. ఆ విధంగానే అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఎలా ఇస్తారు, మీరేమైనా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ప్రెగ్నెంట్ కాకముందే చెప్పడం జరిగింది వాళ్ళకి, ఎలా ఇస్తాడు అది ఇదని. వాళ్ళు అంటే కొంచెం అన్యులు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అలా హేళనగా చూడడం జరిగింది. తర్వాత దేవుడు ఆ విధంగానే ఆశ్చర్యకార్యాలు మా కుటుంబంలో జరిగించాడు. చెప్పిన తర్వాత కొంతమంది అంటే కడుపులో బిడ్డ ఎడమ వైపు తిరిగితే ఆడపిల్ల పుడతారని ఆ విధంగా చెప్పడం వల్ల డిసప్పాయింట్ అయితే మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తే, నీవు నా మాట నమ్మావు కాబట్టి నీ విశ్వాసం లాగానే నువ్వు ఎలా విశ్వసిస్తే ఆ విధంగానే జరిగిద్ది అని దేవుడు మాట్లాడడం జరిగింది. అంటే దేవుడి వాగ్దానం మాకు దయచేశాడు, దాన్ని ఆ విధంగానే మా జీవితంలో నెరవేర్చాడు. ఆ విధంగా ముందుకు అలాగే వెళ్తుంటే ఇంకొక మళ్ళీ జూన్ నెల, జూలై నెలలో ఆ టైంలో దేవుడు మరి ఇంకొక మాట మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 18వ తారీఖు కల్లా నువ్వు ఆ లోపే డెలివరీ అయిపోతావని దేవుడు చెప్పడం, ముందుగానే డెలివరీ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగానే దేవుడు సెప్టెంబర్ 12వ తారీఖున డెలివరీ అవ్వడం జరిగింది. ఒక మగబిడ్డని జన్మనించడం జరిగింది. డాక్టర్ గారు అంటే ఆమ్నిటిక్ ఫ్లూయిడ్ పడిపోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే సెప్టెంబర్ 11వ తారీఖు అడ్మిట్ అయ్యాము. సెప్టెంబర్ 12వ తారీఖు ఆపరేషన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు సర్జరీ చేసిన తర్వాత మదర్కి చెప్తారు కదా, ఒక మగబిడ్డ జన్మనిచ్చాడు అనగానే తన కళ్ళల్లో నీళ్ళు వచ్చి దేవుడు కనిపించాడంట పైన. ఏమ్మా ఏడుస్తున్నావు, పెయిన్గా ఏమైనా ఉందా సర్జరీ అంటే, అదేం లేదని ఇంకా మామూలుగా ఉండిపోయిందంట. కళ్ళల్లో నీళ్ళు రాగానే అడిగారంట డాక్టర్ గారు, అదేం లేదు మేడం అని చెప్పి ఇంకా తర్వాత నన్ను లోపలికి పిలవడం జరిగింది. ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో దేవుడు వాగ్దానం మాకు ఇచ్చి ఆ విధంగానే నెరవేర్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ విధంగా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.